ప్రజల యొద్దకు చేరడానికి ఉదయకాలం ముందు బయలుదేరాం. మార్గ మధ్యలో కొద్దిసేపు భారాన్ని మోస్తున్న మరి యవన బిడ్డలు, వాలంటీర్స్, మరి కొద్దిసేపు విశ్రాంతి. ఈ విశ్రాంతిలో ఒక చిన్న మొక్క గురించి చెప్పాలని ఈ అడవి ప్రాంతంలో పరిచర్య చేస్తున్న మరి బోయస్ గారు, వారే వైద్యులు కూడా. ఇక్కడున్న అటవీ ప్రజల వారికి పాము కాట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే ప్రీతమైన దండకారణ్యం కదా. పాము కరిసినప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు, దీని పేరు నేలవేమి. ఈ నేలవేమిని దీని ఆకులు వెంటనే పాము కరిసిన వెంటనే, పాము ఏదైనా కానీ అంత తొందరగా నమిలించేసి దాని రసాన్ని మింగిచ్చేస్తారు. మరి ఇది ఎలా పనిచేస్తుందని అడిగినప్పుడు దాదాపు పాము కరిసిన వెంటనే ప్రథమ చికిత్సగా దీన్ని జరిగించి ఇంకా తర్వాత వైద్య సహాయం కొరకు వీరు వెళ్తారు అంట. మరి దేవుడు చూడండి ఎంత గొప్పవాడో. ఆయన సృష్టికర్త. ఏ ప్రజలకు ఏది అవసరమో దేవుడు ఎంత అద్భుతమైన సృష్టిని కలుగజేశాడు చూడండి. ఈ విస్తారమైన ఈ అడవి ప్రాంతంలో మనకు తెలిసిన చికిత్సలు చాలా తక్కువ. కానీ ఈ ప్రజలకి ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు, ఏ వైద్యులు లేరు. వారికి అందుబాటులో ఉన్నదంతా ఏంటంటే దేవుడు వారికి ఏర్పాటు చేసిన ఈ ప్రకృతే. కాబట్టి ఇందులో రకరకాల వనమూలికలను, రకరకాల ఆకుల్ని, చెట్టు బెరడల్ని, వేర్లని వారు ఔషధాలుగా వాడుకుంటూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నప్పుడు మరి వైద్య శాస్త్రానికి కూడా అంతు చిక్కని కొన్ని వ్యాధులకి వారు ఈ యొక్క ఔషధాలతోనే చికిత్స చేసుకుని దీర్ఘకాలం బ్రతుకుతున్నారు వాళ్ళు. కాబట్టి దేవుని సృష్టి ఎంత గొప్పదో మనం తెలుసుకున్నప్పుడు ఆయన స్తుతించకుండా ఉండలేం. ఈ ప్రజలను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు అని తెలుసుకున్నప్పుడు దేవుడు ప్రేమస్వరూపి అని తెలుసుకుంటున్నాం. అదే సమయంలో ఆయన పక్షపాతి కాదు అని తెలుసుకుంటున్నాం. అంతే కదా. మరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమ్మరించబడినప్పుడు మనం ఇన్ని ప్రయాసాలకు వచ్చిన రాష్ట్రాలు దాటి మరి ఒక రకంగా చాలా కష్టమైన పరిచర్యే కేవలం దేవుని ప్రేమ వారికి తెలియజెప్పాలి అన్నది. ప్రత్యేకంగా ఈ ప్రాంతాలు, ఈ ప్రాంత ప్రజలు, నాగరికతకు దూరంగా ఉన్న వీరు, మరి అనేక మంది ఇటువంటి దైవ సేవకులు లాంటి వారు, మోజెస్ గారు లాంటి వారు, బోయస్ గారు లాంటి వారు లేవాలి. అనేక మంది రావాలి. తెగింపు కావాలి. ఈ ప్రాంతాల్లో పరిచర్య చేయడానికి తెగింపు, త్యాగం లేకుండా మనం పరిచర్య జరిగించలేం. కాబట్టి ప్రభు చెప్పాడు, ఈ పైకి వెళ్లే కొద్ది గుంపులుగా కొద్ది మంది. అక్కడ ఎలక్ట్రిసిటీ లేదు, సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు, నాగరికతకు దూరం, ప్రపంచంతో సంబంధాలు లేవు. కానీ వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎంత గొప్ప విషయం కదా. కాబట్టి అనేక మంది పనివారు, దేవుని సేవకులు, సమర్పించుకున్న వాళ్ళు లేవనెత్తబడి ఈ ప్రాంతాలకు వచ్చి పరిచర్య చేయనట్లుగా కోత విస్తారం. అందుకే మిషనరీ పరిచర్యను మనం ప్రోత్సహించాలి. కాబట్టి ఈ వర్తమానం వింటున్న మీరు ఈ ప్రజల గురించి ఆలోచించండి. అవును, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు కానీ నా కార్యాలు ఎవరు చూడట్లేదు. నా కార్యాలు ఏంటంటే ఈ ప్రజలే. యోనాతో దేవుడు అన్నమాట జ్ఞాపకం ఉంది కదా. యోనా, నువ్వు వేయలేదు, నువ్వు పెంచలేదు, ఒక రాత్రిలో పుట్టి, ఒక రోజులో సొరచెట్టు గురించి, ఒక రాత్రి సొరచెట్టు గురించి, ఒక్కరోజు సొరచెట్టు గురించి, నువ్వేని సొరచెట్టు గురించి నువ్వు అంత బాధపడుతున్నావే. కుడి ఎడమలు ఎరుగని 1,20,000 మంది కుడి ఎడమలు పసిపిల్లల గురించి నేను బాధపడద్దయ్యానా అన్నాడు. ఏంటిదని అర్థం? నినివే ప్రజలు వాస్తవంగా 7 లక్షల మంది పైన ఉన్నారు. అందులో కుడి ఎడమలు తెలియని పసిపిల్లలు 1,20,000 మంది. దేవుడు వారి గురించి దుఃఖిస్తున్నాడంటే అటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారు ఈ కొండ ప్రాంతాల్లో, ఈ దండకారణ్యంలో, ఈ అడవి ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాలు ఎంతమంది ఉన్నారు? మరి వారి గురించి మనం భారం తీసుకోవద్దా? వారి గురించి మనం శ్రద్ధ తీసుకోవద్దా? వారి గురించి ప్రార్థన చేయొద్దా? పనివారిని పంపొద్దా? పనివారిగా మనం వెళ్ళొద్దా? వనరులు సమకూర్చొద్దా? కాబట్టి ఇటువంటి ప్రజల కొరకు మనం ప్రార్థన చేద్దాం.